రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైటీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. కమలం క్యాడరు సపోర్ట్ ఇస్తలేదట మాధవీలతకు. ప్రచారంలో పత్తా లేకుటిస్తురట షాకు. ఏపీలో దోమలు, బ్లేడ్లు, రాళ్ల దాడుల రాజకీయాలు. ఇవేం పాలిటిక్స్ రో అనుకుంటే ఇనొస్తున్నాయి మాటలు. మళ్ళా కాంగ్రెస్ కన్వా కప్పుకున్న ఏపూరి సోమన్న. ఇడిచిపెడితే ఇంకెన్ని పార్టీలు మారుతావన్నా? ఎలక్షన్లు రాగానే లోపల ఎన్నున్నా గానీ హైకమాండ్ ఒకరికి టికెట్ ఇచ్చిందంటే క్యాడర్ కష్టపడి పని చేస్తారు. పక్క పార్టీలకు పోటీగా పతారా చూపిస్తందుకు ఒక్క తీరుగా దానిలాడుతుంటారు. పనులన్నీ పక్కకు పెట్టి మరి ఓట్లల్లో పార్టీకి మెజారిటీ తెప్పిస్తందుకు జెండాని ఓ భుజం మీద, గెలుపు బాధ్యతను ఇంకో భుజం మీద వేసుకొని తిరుగుతుంటారు. కానీ సెంట్రల్ పార్టీ అయిన బీజేపీకి వెళ్ళి మాత్రం ఈ క్యాండిడేట్ కు అసోంటి సపోర్ట్ ఏమొస్తలేదట. అట్లెందుకనంటే బీజేపీ క్యాడర్ బీపీ లేపుతుందట మాధవీలతకు పాపము. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా కాషాయ పార్టీ నుంచి నిలబడి కొంగు నడుముకు చెక్కి ప్రచారాలకు దుంకింది గాని సపోర్ట్ ఇచ్చి ముంగడికి నడిపేవాల్సిన క్యాడర్ వెనకకెనక పోతుందట. అగో అదేంది గమ్మతే ఉందిగా ముచ్చట. మరి అట్లెందుకు ఏంది అసలు పంచాదనంటే తీరొక్క మాటలు జోరుగానే వినబడుతున్నాయి. మరి అసలు ఎవలామె ఏం చేసి జనాల పేరెళ్ళినామె మందిలో ఎన్నడు తిరిగినామె ఇప్పటికి కూడా బీజేపీ సభ్యత్వం తీసుకోలేదామె. ఏదో ఇంటర్వ్యూలు స్పీచ్లతో వైరల్ అయిందని పిలిచి పీటేసి ఎంపీ టికెట్ చేతిలో పెడితిరి. ఇవాళ రేపు ఏండ్ల సంధి పబ్లిక్ లో తిరిగిన వాళ్ళు కూడా గెలుసుడు ఎటమటమైతుందిరా అని అంటే గీమెక్ టికెట్ ఇస్తే అని కాషాయం పార్టీ కార్యకర్తలే ఫీల్ అవుతున్నారట. అదే కాకుండా రాజాసింగ్ అసొంటి బీజేపీ లీడర్లే ఓపెన్ గా గుల్గబట్టిరి. ఆమెకి టికెట్ ఇచ్చుడు నచ్చనట్టే మాట్లాడబట్టిరి. పెద్ద పెద్ద లీడర్లు అట్లా ఫేస్ మార్చుకొని కూర్చుంటే ఇంకా క్యాడర్ ఎందుకు కష్టపడుతుంది? మీదికెళ్ళి బీజేపీ అంటే కార్యకర్తలకు మస్తు తెలివిస్తుంది, సిద్ధాంతాలకే పెద్ద పీటేస్తుందని బయటలు ఇస్తారు. కానీ ఏండ్ల సంధి పార్టీ జెండాలు మోసి తనలాడిన వాళ్ళకి కాకుండా అసలు సభ్యత్వం తీసుకొని ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చి ఏం చెప్పదలుచుకున్నారు కమల సభ్య సమాజానికి అనుకుంటా కన్లేర చేస్తున్నారు. మీదికెళ్ళి విరించి దావకాన ఆమెదేనని అందరికి ఎరికినాయే. కరోనా కాలంలో అడ్డగోలు బిల్లులేసి ఆగం చేసిరని జనాల ఉసురు పోసుకున్నారని మస్తు బదనామైన ముచ్చట కూడా తెలిసిందేనాయే. అప్పుడు జనాలను జిలగలెక్క వీల్చి ఇప్పుడు సాంప్రదాయని సేవల రాని అనుకుంటా పబ్లిక్ లకు వస్తే ఎవరు నమ్ముతారు అని సోషల్ మీడియాలో కూడా ఓపెన్ గానే కామెంట్లు పడుతూనే ఉండే. ఆయనతో ప్రచారానికి పోతే పబ్లిక్ గల్లా పట్టుకొని అడిగితే అబ్బదబ్బా జబ్బా అనవలసిందే అనుకున్నారో ఏమో మరి క్యాడరు. అదే కాకుండా టికెట్ ఇచ్చిన కాంచే మాట్లాడుతున్న మాటలు, దంచుతున్న డైలాగులు, ఇచ్చుకుంటున్న ఎలివేషన్లు ఇవన్నీ కూడా క్యాడర్ కు కష్టంగానే కొడుతున్నాయట. ఇప్పుడు సపోర్ట్ చేసి కాళ్ళకు బల్పాలు కట్టుకొని చేతిలో జెండాలు పట్టుకొని ప్రచారం చేసి అటెంకాయ ఓడిపోయి పబ్లిక్ లో పల్సగా కంటే సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేయకున్నది మేలని క్యాడర్ అనుకుంటున్నట్టు ఓ టాక్ అయితే టామ్ అవుతుంది బయట. ఇవన్నీ ఆలోచన చేసుకొని కమలం క్యాడర్ ప్రచారాన్ని ఓకుంటాయి వరకలా మాధవీలత గాచారానికి వచ్చింది ఇదంతా అనుకోబట్టిరట పాలిటిక్స్ ను ఫాలో అయ్యే జనాలు. అధికార పార్టీని తూర్పార పట్టేందుకు ఏ తీర్ల తొవ్వ నిడిచిపెడతలేదు ప్రతిపక్షం. ఎన్ని తొవ్వలుంటే అన్ని తొవ్వలల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇకమతులు చేస్తుర్రు. ఓట్ల ముంగట ఆ పనిని ఇంకింత స్పీడప్ చేసిరు. ఓట్ల టైం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల ప్రచారాల తరీకాలు కూడా మారుస్తున్నారు. మస్తు స్పీడప్ చేస్తురుగా. ఇక కార్ పాటోలైతే ఇజ్జత్ దక్కేటట్టు ఎంపీ సీట్లు గెలవాలని మస్తు కష్టపడుతుర్రు. ఇప్పటికే బహిరంగ సభలు, కార్యకర్తల మీటింగ్లు, ర్యాలీలు చేసి సర్కారోలను ఉతికి ఆరేస్తుండ్రు ప్రతిపక్ష పోళ్ళు. సర్కార్ కు ఊపిరాడకుండా ఉక్కపోత పెంచేటట్టు ఇప్పుడు ఇంకొక ఉద్యమాన్ని ముంగటేసుకుర్రు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల వైఫల్యాల మీద పోస్ట్ కార్డు ఉద్యమాన్ని షురూ చేసిండ్రు. అసెంబ్లీ ఓట్లప్పుడు చెప్పిన రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏమాయే, పంటలకు బోనస్ ఏడవా ఎన్నికలలో ఇచ్చిన హామీలు తీర్చినాకనే పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు అడగాలనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపుతారట కార్పాటోలు. మాజీ మంత్రి హరీష్ సారు కార్యకర్తలందరికీ పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిండు. మరి ఈ పోస్ట్ కార్డుల ఉద్యమం ఏ తీర్ల పనిచేస్తుందో చూడాలిగా. అప్పటి సంది రాములవారి లగ్గం గురించి ఏదో ఒక ముచ్చట మాట్లాడుకుంటూనే ఉన్నాం. మళ్ళా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సీతమ్మ తల్లి చీర గురించి చెప్పుకోవద్దా? ప్రతిసారి మన సిరిసిల్ల నుంచి నేతన్న హరిప్రసాదే ఆ తల్లికి లగ్గం చీర పంపుతాడు. మరి ఈ తాప లగ్గానికి పోతున్న పట్టు చీర ఎట్లా తయారైంది, ఏమేం వాడి చీరన్నేసిర్రు, ఏ రంగులుంది, ఎంత బరువుంది, ఏం కథ అవన్నీ పురాగార్చుకుందాం పండ్రి. అబ్బబ్బా ఏమన్నుందిలే. ఆ రంగు, అంచు, బొమ్మలు మొత్తం చీర తరీకనే అలాగుంది. మన భద్రాచలం సీతారాముల లగ్గానికి ఆ సీతమ్మ తల్లికి పంపుతున్న పట్టు చీర ఇది. ప్రతి తాప సిరిసిల్ల నుంచి హరిప్రసాద్ అనే గీయన్నోళ్ళింటి నుంచే లగ్గానికి చీర పోతది. ఎప్పట్లెక్కనే అన్ననే ఆయన చేతులతో నేసి పంపుతారు. కానీ ఈ తాప జర ఎరైటీగా నేసి అందరి కళ్ళు ఆ తల్లి చీర మీదనే ఉండేటట్టు చేసిండ్రు. చీర కొంగుల సీతారాముల బొమ్మ
బొమ్మనేషుడే జర స్పెషల్ గుందిలే. చుట్టూత ఒక పక్క అంచులకి జై శ్రీరామ్ అని కూడా రాసిండ్రు. ఇక ఈ చీర బరువు 800 గ్రాములుందట. ఇంట్లో 200 గ్రాముల బంగారము, 150 గ్రాముల వెండి పట్టుదారలతోని నేసిండట అన్న. కానీ ఏ మాట కామాట చుట్టూత వంకాయ కలర్ అంచులు, నడుమ బంగారు తీగలతోని బంగారం రంగు, కొంగుల సీతారాములు దండలు మార్చుకుంటున్న బొమ్మ, అంచులకి జై శ్రీరామ్ అని రాసి ఏమన్నా నేసిండా చీర? చూస్తుంటేనే కళ్ళు చెమ్మక్మంటున్నాయి. ఇంకా సీతమ్మ తల్లికి లగ్గంల కడితే ఇంకెట్లుంటదో. అందరి కళ్ళు ఆ తల్లి చీర మీదకే మల్లుతాయి. మళ్ళా ఆ తీర్లుంది ఆ చీర గొప్పతనం. ఇక ఎంత చెప్పుకున్నా తక్కువనే గాని తల్లికి గట్టి లగ్గం చేసేటప్పుడు నిమ్మలంగా చూద్దాం తీయుండ్రి. పాలిటిక్స్ లోకి వచ్చినందుకు, పబ్లిక్ కు సేవ చేసే భాగ్యం దక్కినందుకు జనాలకు తిప్పలుంటే చెప్పుండ్రి తీరుస్తాం అనేది పోయి ఆ లీడర్లకి కొందరికెళ్ళి కొత్త తిప్పలు వచ్చి పడుతున్నాయట. పాపం ప్రచారంలో దిగి 4 ఓట్లు రాల్చుకుందామనంటే రక్తాలు గారి కుట్లు పట్టీలు వేసుకునే కాలం వచ్చిందట. ఏపీ ఎలక్షన్ల పేరు మీద అక్క లీడర్లు గివే గోసలు పడుతురట. ప్రచారాలంటే కామెంట్లు కౌంటర్లతో పక్క పార్టీ లీడర్ల మీద మాటల దాడులు ఉంటాయి గానీ ఏపీ పాలిటిక్స్ లో మాత్రం రాళ్లు బ్లేడ్లు దోమలు ఇవిటితో దాడులే వార్తలు కానొస్తున్నాయి కొన్ని వదిలేసింది. ఆ నన్మ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సార్ని అరెస్ట్ చేసినప్పుడు నన్ను దోమలతో గుట్టిస్తున్నారు, కావాలనే దోమల్ని జైలు సెల్లెకిడిచి పెడుతున్నారు అనుకుంటా మాట్లాడి ఇదెక్కడి చంత్రము అని అనిపించిండు. ఇక ఏమంటే ఎలక్షన్ వచ్చి ప్రచారాలు జోరు అనుకున్నాయో ఇప్పుడు డైరెక్ట్ దాడుల ముచ్చట్లు రోజుకోటి బయటకు వస్తున్నాయి. ఆ నడుమ జనసేనాని జానీ సార్ ఉండి ఏమన్నాడు, ప్రచారంలో పక్కకు రానిస్తే బ్లేడ్లతో కోస్తున్నారు, ఎవరు మనోలో ఎవరు పగోలో తెలుస్తలేదు, అందుకే జనాల దగ్గరికి రానిస్తలేరని చెప్పిండు. ఓసి పాపం పాడుగాని పవర్ స్టార్ కోసం ఆయనకు భక్తులు అసంటి హార్డ్ కోర్ అభిమానులు కోసుకుంటారని తెలుసు గానీ ఆయన బ్లేడ్ తోని కోస్తానికి చూస్తున్నారా అని ముచ్చటినాక అందరు నొచ్చుకున్నారు. ఇక నిన్న మొన్ననే ఏపీ సీఎం జగన్ రాయితో కొట్టే వరకలా నెత్తికి పొక్కవాడి రక్తం గారి దవాఖానలో డాక్టర్లు చెకింగ్ చేసి బ్యాండేజ్ తోలే. ఎవలేసిరా రాయి ఎవరు కుట్రా నరుచుకునే పనిలో పోలీసులు బిజీగా ఉంటే ఏమైనా ఆగకుండా నేను సిద్ధమని జగన్ అన్న ప్రచారంలో మళ్ళా బిజీ అయ్యిండు. ఇక ఓ దిక్కు జగన్ కు దెబ్బ తాకిందని చాలా మంది ఫ్యాన్స్ పక్క పార్టీ లీడర్లు కూడా పైలం జగన్ అని చెప్తుంటే లోకేష్ ఇంకా కొందరు అపోజిషన్ లీడర్లు మాత్రము సోషల్ మీడియాలో బయట కూడా బాజాప్తనే కామెంట్లు చేస్తున్నారు. పోయినసారి కోడి కత్తి ఈ ఎలక్షన్లకు రాయి ఇట్లా డ్రామాలేనా ఇంకా అయినా ఈసారి ఎవరు నమ్మర్తి అని అనుకుంటా మాట్లాడుతున్నారు. కానీ మీ లీడర్లుండి మమ్మల్ని దోమలతో గుట్టిస్తున్నారని బ్లేడ్లతో కోస్తందుకు చూస్తున్నారని మాట్లాడినప్పుడేమో అయ్యో పాపం మరీ గిట్ల చేస్తారు అని అనొచ్చు. కానీ అవతల పార్టీ లీడర్ల మీద దాడులు అయితే మాత్రం అంత స్క్రిప్ట్ యాక్షన్ డ్రామా వా అన్న వా ఉండాలి కదా జరంతరన్న. పార్టీలు పంచాలు పక్కకు పెడితే ఎవరిదైనా పానమే కదా. కన్ను పోయినా సరే అని దూరంకెళ్ళి రాయిసిరి నెత్తి పక్కున వలగొట్టించుకోరు కదా ఎవరైనా. ఆలోచించాలి కదా జరంతరన్న. ఏం రాయెక్కియాలో ఏమో పోరి పానాలంటే కూడా పరాశకమే అయిపోయా. ఈ కాలం పోరలు మరీ చంద్రంగా తయారైతురు. అరే దేనికైనా ఓ లెక్క పద్ధతి అసొంటి ఏడుస్తాయి. కానీ ఇడే అవి ఏం కానొస్తలేవుగా. ఇక ఏమంట సోషల్ మీడియా పెరిగిందో ఫోన్లు చేతికి వచ్చినాయో కథ పురాగా చెడిపోయారు. అందరూ అట్లుంటారా అంటే అది లేదు. కొంతమంది సోషల్ మీడియాను ఓ రీతిలో వాడుకొని ఎత్తుకెదిగితే ఇంకొందరు గిట్లా ఫేమస్ గానికే గింత అధ్వానే కైగబడ్డారు. అవ్వాలో కోతి లెక్కనే షర్ట్ ఎక్కాడబట్టే ఇంకేడ జాగ దొరకలేనట్టుంది బుజ్జికి. బట్టలైతే జర పద్ధతితోనే వేసుకుంది, మరి షర్ట్ ఎందుకు ఎక్కింది అనంటే ఇంకెందుకు ఈ కాలం పోరగాళ్లకు గదేదో ఫేమస్ కావాలి, సెలబ్రిటీ అయిపోవాలి, ఇన్స్టాగ్రామ్ తోపు కావాలనే రోగమోటి పట్టుకుంది కదా. ఇక గాదానికేనట మంచిగా లంగవోని వేసుకొని సొమ్ములు బిగిచ్చి గడేడనో ఎండిపోయిన షర్ట్ ఎక్కి కొమ్మాంచుల మీద నిలబడి మరి చైన్ మేరా ట్యూనే లేలియా అనే పాటకు ఒరీల్ చేసి సోషల్ మీడియాలకు ఇడిచింది. ఇంకేందిగా చూసినోడు చూసినట్టు చేతులు నొయ్యంగా షేర్లు చేసి తీరు కామెంట్లు చేయబట్టే. అంత డేంజర్ జాగాల నిలబడి సుతా ఎంత మంచిగా ఆడుతున్నావు, వాటే డెడికేషన్ సిస్టర్ అని పొగిడేటోళ్ళు కొందరుంటే నీ పిసపాడుగా పిచ్చి అంటారు బుజ్జి దీన్ని, నీకు ఇంకేడ జాగలేదా గాన్నే చేయాలనా అంటే ఫేమస్ కావాలంటే షెట్లెక్కి అయిపోయేనా అని తిట్టేటోళ్ళు సుతున్నారు. అయినా ఇది ఒక్కటే కాదు, ఇదివరకే ఇట్లా షెట్లెక్కి చేసినవి కూడా ఉన్నాయి. ఈమె చేసే వీడియోలల్లా సగానికి సగం షెట్లు గుట్టలు ఇండ్ల రేకుల మీద ఆడినే ఉన్నాయి. ఏమో మళ్ళా ఎవల తీరాలది. కింద భూమి మీద నిలబడి చేస్తే ఏముంది, జల్ది అందరు మన గురించే మాట్లాడుకోవాలి, మన వీడియోలే గిరికలు కొట్టాలనే గిట్లా ఆలోచన చేసినట్టుంది. చూసి జరా నీ ఫేమస్ పిచ్చి గంగల గల్ప ఏదన్నా ఉల్టా పల్టా అయిందనుకో నడ్డి బొక్కలు ఇరిగి డాన్స్ కాదు కదా అడుగు తీసి అడిగేయ రాకుండా అవుతావు. అప్పుడు నీ డాన్స్ కాదు నీ గురించే రకరకాలుగా మాట్లాడతారు అనుకుంటా బానే మంది గరం అవుతారు కింద కామెంట్ బాక్స్ లల్లా. అయినా ఇప్పటి పోరగాళ్లకు భయం లేకుండానే పోతుంది. గిట్లనే రోజుకో ఇచ్చేంద్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకెన్ని చూడాలనో. అబ్బా ఈ తాపనన్న మంచిగా భద్రాచలం పోయి ఆ సీతారాముల లగ్గం చూసొద్దాం అనుకున్నా. కానీ ఏం చేద్దాం, ఆ రోజు డ్యూటీ ఉందాయి. మీకు అందరికి అన్ని జాగాలలో రాములవారి లగ్గం ఏ తీరులో అయిందో చూపియాలి నాయే. నేనే కాదు నా అసొంటోళ్ళు చాలా మంది తప్పక డ్యూటీ పోవాల్సి వస్తుంది. కానీ ఏం రంది పడకుర్రి, మన అసొంటోళ్ళ కోసమే మంచి శుభవార్త పట్టుకొచ్చిన. మళ్ళీ అదేం దార్చుకుందాం పని.
ఈ నెల 17 తారీఖు నాడే శ్రీరామనవమి వస్తుందాయే. అంటే పండుగకి ఇంకా 2 రోజులే ఉందాయే. మళ్ళా లగ్గంకి అందేటోళ్ళు ఎంతమందో, అందలేనోళ్ళు ఎంతమందో. ఇగో గసంటోళ్ళు ఏం ఫికర్ చేయకుర్రి. మీరు ఇంటికాడ కూర్చొని టీవీలల్లనో ఫోన్లల్లనో నిమ్మలంగా ఆ దేవుళ్ళ లగ్గం చూసి దర్శనం చేసుకుని మొక్కుర్రి. మీకు ఆ సీతారాముల తలంబ్రాలు ఇంటికే వచ్చి చేరుతాయి. అగో అదెట్లా అంటారా? గిట్లనే పనులుండో పోవుడు కుదరకనో ఇంటికాడనే ఉండి లగ్గం చూసేటోళ్లకు తలంబ్రాలు అందేటట్టు మన టీఎస్ఆర్టీసీలు ఓ మంచి ఆలోచన పట్టుకొచ్చిరు. అందుకోసానికి మీరు మొదలు ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్ లకు పోయి ఆన్లైన్ లోనే పైసలు కట్టి ఈ వీడియోలో చూపించినట్టు తలంబ్రాలను ఫోన్లనే ఇంట్లోండి బుకింగ్ చేసుకోవాలి. కథం మీరు ఏడున్నా మీ దగ్గరికి ఆ దేవుని లగ్గం తలంబ్రాలు ప్యాకింగ్ చేసి పంపుతారు. ఇక ఇట్లా కాదు మేము ఆన్లైన్ సిస్టమ్ నమ్మము అనుకుంటే ఆర్టీసీలు పెట్టిన నంబర్ కు ఫోన్ చేసినా చాలు తలంబ్రాలు వచ్చేసినట్టే. ఈ ముచ్చట్ని కుద్దు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనారే ఆయన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిండు. మళ్ళా ఎంతనో ఏమో ఎన్ని పైసలు కట్టాలో అని బుగులు పడకుర్రి. 151 రూపాయే. ఆయంత భక్తులు గడువిడై ఆగం కాకుండా ఎట్లా బుకింగ్ చేసుకోవాలనో మంచి వీడియో సుత పెట్టిర్రు. ఇక ఇన్నారు కదా ఎవరెవలకు ఆ దేవుని తలంబ్రాలు కావాలనో వీడియోలో వాళ్ళు ఎట్లా చూపించిరో గట్లనే బుకింగ్ చేసుకోర్రి. సరేనా? మనం 3 పూట కర్రీలు మార్చినట్టు లీడర్లు కాండువాలు మార్చుడు క్వైట్ కామన్. కానీ ఎవ్వరు పార్టీ మారినా కార్ పాటోలు పెద్దగా ఖాతరు చేయలే గాని కడియం సార్ మారినాక మాత్రం కారాలు మీరాలు నూరుతుర్రు. ఆయన చేసినట్టు ఎవ్వరు డోకా చేయలేదని తిట్టిపోస్తురు. మరి దానికి కడియం సార్ ఏమన్నాడంటే, పక్కపోంటి కూర్చొని పక్కగాల పెట్టిపోయే రకం కడియం శ్రీహరి అని కార్ పాటోలు మన్నెత్తి పోస్తురు. ఆడాయన చేసినట్టు డోకా ఎవ్వరు చేయలేదని అంటున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన మనిషిని ఎమ్మెల్సీని చేసినాం, ఎంపీని చేసినాం, డిప్యూటీ సీఎం పదవినిచ్చినాం, బిడ్డకు ఎంపీ సీట్ ఇచ్చినాం. అయినా కూడా ఆయనకు తుర్తి కాలేదు. ఇంకేం చేస్తారు ఎవ్వలైనా అని వాళ్ళంటుంటే కడియం సార్ మాత్రం ఎందుకు పార్టీ మారిండో చెప్పుకొచ్చిండు. కేసీఆర్ మాకు ఓనర్షిప్ ఇయ్యలేదు, అసొంటి పార్టీలా మేమెందుకు ఉండాలి అని అంటున్నాడు. పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రం ఎన్నడూ ఇవ్వలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి చేయడం కూడా కష్టమైతే చెప్పి పెట్టి తీసుకెళ్ళాలి. చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. కూడా అభిప్రాయాన్ని గౌరవించలేదు. మరి ఓనర్షిప్ ఇయ్యలేదన్న సంగతి అధికారం పోయేదాకా తెలియలేదా కడియం సార్ కు అన్నది ఎవ్వరికి అంతు పడతలేదు. ఓనర్షిప్ ఇయ్యకుంటే ఈటెల సార్ లెక్క ఎన్నడో బయట పడితే అయిపోవు కదా. ఇల్వలేని జాగల 10 ఏండ్లు ఇన్నొద్దులుండి ఎందుకు బాధపడ్డట్టు? ఇట్లా అధికారం పోగానే పార్టీ మారే వరకు బద్నాం అయితలేరా? పదవులుంటే ఏ ఓనర్షిప్ లేదు గాని పదవి అయిపోగానే ఓనర్షిప్లు, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అని రూల్స్ కాయిదాలు యాదికొచ్చినాయా అని కొంతమంది కారెడ్డాలు ఆడుతుర్రు. కార్ సవారి సాలనుకుంటా కాంగ్రెస్ కండువాలు కప్పుకునే సీజన్ నడుస్తుంది కదా కొన్నొద్దుల సంధి. ఆ షేర్తున్నోళ్ళ లిస్ట్లా లీడర్లే కాదు కళాకారులు, పాటగాళ్ళు కూడా ఉన్నారు. కొన్నొద్దుల కింద సర్కార్లున్న పార్టీలను నడుచుకుంటా పాటలు వాడి ఇవాళ గవర్నమెంట్లున్న పార్టీలనే చేరిన ఏ పురి సోమన్న ముచ్చట్నే గిది. ఎవని పాలయింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని అనుకుంటా గులాబీ పార్టీ మీద గురుకాయించుకుంటా పాటలు వాడిన ఏ పూరి సోమన్న గురించి ఎరికేనాయే. మొదలు తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో టీఆర్ఎస్ తోని దగ్గరగా తిరిగిండు. అంటే ఇంకా తెలంగాణ వచ్చినాక కొన్నొద్దులకు కాంగ్రెస్ లో చేరి పాటలతోని పబ్లిక్ లో తిరిగిండు. రాజన్న బిడ్డను అనుకుంటా షర్మిలక్క తెలంగాణలో పార్టీ పెట్టగానే అందులో షరీకైండి ఏ పూరి. షర్మిల ఏడ సభ పెట్టినా సర్కార్ నడుచుకునే తందుకు ఏ చిన్న సందు దొరికినా ఇడిచిపెట్టకుండా పాటల పటాకులు వేల్చిండు. అటెంక షర్మిల షటర్ మూసేసి దుకాణం బంద్ చేసి కాంగ్రెస్ కు సపోర్ట్ ఇస్తున్నా పోటీ కొవ్వని నిలబెడతలేను అని చెప్పి ఆమె ఎన్కొచ్చిన ఆశల్ని అరేబియాలో కలిపేసింది. అటెంక కాంగ్రెస్ లో కూడా కలిపేసింది పార్టీని. గానీ అరే ఎంత పనే పాయిగా అనుకున్న ఏ పురు సోమన్న ఏ కేసీఆర్ మీద పాటలు పాడి ప్రతాపం చూయించిండో అదే కేసీఆర్ పార్టీలో చేరి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. ఓట్లకు ప్రచారం కూడా చేసి కార్ పార్టీ జోరు పెంచడానికి తనలాడిండు. కానీ గాచారం గంగల కలిసి గులాబీ పార్టీ గెలిచి గులాలు చల్లుకోలేకపాయే. దాంతోనే అయ్యింది ఏదో అయ్యింది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నా ఉరిగేది ఏం లేదు అనుకున్నాడో ఏమో గానీ మళ్ళా పాత గుట్టికే వచ్చి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నుండి కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పాటలు పాడి మళ్ళా అటెంక కేసీఆర్ పార్టీలో చేరి కాంగ్రెస్ నడుచుకుంటా పాటలు పాడి స్పీచ్లు దంచి మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ అంటేనే బీపీ లేపుకుంటూ అరుచుకోవాలి. ఇదేదో సైకిల్ లెక్కనే ఉంది పొరి చూస్తుంటే. పంజరంలో చిక్కిన శిల్క లెక్కనే అయిపోయింది కదా కవితక్క పరిస్థితి. ఎన్ని తీర్ల ప్రయత్నించినా అక్క మీదనైతే చట్టం కనికరిస్తలేదు, బెయిల్ వస్తలేదు. కానీ కవితక్క మాత్రం ఎప్పుడు కోర్టుకొచ్చినా నేను తప్పు చేయలేదనే అంటున్నది. ఏం ఆలత అయిపోయింది కవితక్కది. ఇలా మళ్ళోసారి సిబిఐ వాళ్ళు అక్కను ఢిల్లీలో ఉన్న రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చిండ్రు. ఆమెను మళ్ళోసారి జుడిషియల్ కస్టడీకి ఇయ్యాలని సిబిఐ వాళ్ళు కోర్టును కోరిండ్రు. అక్క వకీల్ మాత్రం బెయిల్ ఇయ్యాలని వాదిచ్చిండ్రు. కానీ కోర్టు మాత్రం సిబిఐ వాళ్ళ వాదనే మొగ్గు చూపింది. మళ్ళీ నెల 23
దాకా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి సాక్ష్యాలను కింద మీద చేస్తదని జడ్జి సార్ కు చెప్పిర్రు సిబిఐ వాళ్ళు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా కవితనే కీలక సూత్రధారి పాత్రధారి అని అంటున్న సిబిఐ లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి పైసలు చేతులు మార్చుడు ఇవన్నీ కవిత కనుసన్నలనే జరిగినాయని చెప్తుర్రు. 3 రోజుల కస్టడీలకు తీసుకొని తీర్ల ప్రశ్నించిండ్రు సిబిఐ వాళ్ళు. ఇక అక్క కోర్టుకు వచ్చిన టైంలో మీడియా వాళ్ళు ఏమైందక్క అని అడిగితే ఇది బీజేపీ కస్టడీ, సిబిఐ కస్టడీ కాదనుకుంటా పోయింది. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడారు, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సిబిఐ అడుగుతుంది. 2 ఏళ్ల సంది అడిగిన ప్రశ్నలే అడుగుతుర్రు. నాకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదని అంటున్నది. అయితే కవిత కేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ మంగళవారం నాడు మల్ల కోర్టుల విచారణకున్నది. దాంతో అక్క మల్ల రేపు కూడా కోర్టుకు రావాల్సిన్నది. అయితే మరి ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ చేసింది కాబట్టి మంగళవారం నాడు బెయిల్ పిటిషన్ మీద ఎసొంటి తీర్పు వస్తుందో చూడాలి. కానీ ఇక అక్క ధైర్యం బెంగటిల్లకుంటా నిన్న ఢిల్లీకి పోయి మందలిచ్చొచ్చిండు కేటీఆర్ సారు. సారెంబడి కవిత ఇంటాయన కూడా ఉన్నాడు. మరి ఇంకెన్నొద్దులో అక్కకు ఈ కారాగార వాసం. సో శిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.